ఆస్తి పన్ను చెల్లింపు గతంలో వడ్డీ రాయితీ కల్పించేవారు, కానీ ఈ సంవత్సరం అసలు చెల్లింపులోనే 5% వడ్డీ కల్పించింది. ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఆస్తి పన్నులో చెల్లింపులో 5% వడ్డీ రాయితీపై ఫోకస్. ఆస్తి పన్ను వసూలు కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆస్తి పన్ను వసూలు కోసం బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి మరీ వసూలు చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులోపు ఆస్తి పన్ను నల్గొండ పట్టణంలోని ఇంటి యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి యజమానుల అలసత్వంతో ఆస్తి పన్ను పేరుకుపోయి బకాయిలు పెరిగిపోతున్నాయి. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల్ని వసూలు చేసేందుకు ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈసారి సైతం ఆస్తి పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ఆస్తి పన్ను కేటాయింపులో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఇంటి యజమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ మేళాల ద్వారా ఆస్తి పన్ను సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. నల్గొండ పట్టణంలో పేరుకుపోయిన ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఆస్తి పన్ను కేటాయింపులో హెచ్చుతగ్గులు ఉన్నా వాటిని సరిచేసేందుకు వార్డు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎలాంటి సమస్యలు ఉన్నా వార్డు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే తనను కలవాలని, ఎవరైనా ఆస్తి పన్ను తగ్గిస్తామని చెబితే నమ్మవద్దని, ఆస్తి పన్ను చెల్లింపులో ప్రభుత్వం 5% మినహాయింపు ఇచ్చిందని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. ఇంటి యజమానులు ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. నల్గొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎండిఎంఏ గారు మనకు నల్గొండ యొక్క ఆస్తి పన్ను పైన 5% రిబేట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. కావున పట్టణ ప్రజలందరూ తమ యొక్క ఇంటి పన్ను ఏదైతే ఉందో ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద 5% డిస్కౌంట్తో మీ యొక్క ఆస్తి పన్నును కట్టి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి, ప్రజలందరూ మార్చి 31వ తారీఖు వరకు ట్యాక్స్ కట్టుకోవచ్చు, మనకు డిస్కౌంట్ వస్తుంది, వడ్డీ మాఫీ 90% వస్తుందని ఒక ఆలోచనలో భ్రమలో ఉంటారు. తమరు అప్పుడు ఆలోచించేది కేవలం వడ్డీ మాఫీ మాత్రమే. అందులో 90% వడ్డీ మాఫీ మాత్రమే, 10% వడ్డీతో మీకు కట్టడం జరుగుతుంది. అదొక ఆలోచనని తీసేసి మీరు ఉన్న ట్యాక్స్లో ప్రిన్సిపల్ అమౌంట్లో 5% డిస్కౌంట్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ట్యాక్స్ కట్టగలరని నా యొక్క విజ్ఞప్తి.